హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు పండుగలాంటి శుభవార్త అండి. సో, ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న మొత్తం పదవి విరమణ కోసం ఉద్దేశించిందే అయినా అత్యవసర పరిస్థితుల్లో నేపథ్యంలో చందాదారులు పాక్షికంగా లేదా పూర్తిగా కూడా ఈపీఎఫ్ను అయితే విత్డ్రా చేసుకునే అవకాశాన్ని ఇప్పుడు సంస్థ కల్పిస్తుందండి. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం పలు సందర్భాల్లో అయితే ఈ డబ్బులోంచి కొంత నగదును అయితే ఉపసంహరించుకోవచ్చు. అయితే దీనికోసం కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. తాజాగా ఈపీఎఫ్ఓ కీలక మార్పులు అయితే చేసిందండి. వైద్య ఖర్చుల కోసం క్లెయిమ్ చేసుకునే ఆటో క్లెయిమ్ పరిమితిని ఈపీఎఫ్ఓ రెట్టింపు చేసింది. ఇదివరకు ఉన్న 50,000ను కాస్త ఇప్పుడు ₹1,00,000 వరకైతే పరిమితిని పెంచింది. ఈ విషయాన్ని ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ద్వారా వెల్లడించడం జరిగింది. సో, చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం కోసమైతే ఈ డబ్బులను విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. నెల లేదా అంతకంటే ఎక్కువ రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా లేదా శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నా ఈ మొత్తాన్ని అయితే ఉపసంహరించుకోవచ్చు. ఇక టీబీ, క్షయ, పక్షవాతం, క్యాన్సర్ వంటి మొదలగు వ్యాధులను నయం చేసుకునేదానికి కూడా ఈ డబ్బులను అయితే వాడుకోవచ్చు. ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి ఈ నగదును పొందవచ్చు. అయితే ఉద్యోగి తన 6 నెలల బేసిక్ ప్లస్ డిఏ జమ అయిన మొత్తంలో ఉద్యోగి వాటా ఈ రెండిటిలో ఏది తక్కువైతే అంతవరకు మాత్రమే విత్డ్రా చేసుకునే దానికైతే వెసులుబాటు కల్పించింది ఈపీఎఫ్ఓ. ఇది అండి ఇప్పటివరకున్న తాజా సమాచారం.